నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపుతుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. 3 స్థానాల్లో వైసీపీ పోటీ చేస్తుండటంతో సైకిల్ పార్టీ సైడ్ అయిపోయినట్లే అనే ప్రచారం జరుగుతోంది. నామినేషన్ల దాఖలు చేయడానికి గడువు సమీపిస్తున్న ఆ పార్టీ మాత్రం నింపాదిగా వ్యవహరిస్తోంది. రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవడానికి తగినంత మంది ఎమ్మెల్యేలు లేకపోవడంతో పాటు అభ్యర్థిని నిలిపినా గెలుపు భరోసా లేకపోవడంతో పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ తరపున 3 అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఇంతవరకు టీడీపీ అభ్యర్థి ఎవరనేది మాత్రం సస్పెన్స్ వీడలేదు. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ఒకే ఒక సభ్యుడు ఉన్నారు. ఆయన పదవీకాలం కూడా త్వరలో ముగియనుంది. ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యమే లేకుండా పోతుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఈ తరహా పరిస్థితిని టీడీపీ ఎదుర్కోవాల్సి వస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. తర్వాత 4 సభ్యులు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు. మరోవైపు వైసీపీ నాయకత్వంతో తలెత్తిన విభేదాలతో 4 సభ్యులు టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్ల విచారణ జరుగుతోంది. టీడీపీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజీనామాను కొద్ది రోజుల క్రితం స్పీకర్ ఆమోదించారు. దీంతో టీడీపీ బలం 18కి పడిపోతుంది. ఇటీవల సీట్ల సర్దుబాటు, టికెట్ల కేటాయింపుల్లో 30 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించలేదు. వారంతా టీడీపీకి మద్దతు ఇస్తారని ప్రచారం జరిగింది. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల మద్దతుతో టీడీపీ రాజ్యసభను గెలుచుకోవడం చాలా ఈజీ అని భావించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ తరహా ప్రయోగాలు ప్రజల్ని ప్రభావితం చేస్తాయనే అనుమానం కూడా టీడీపీలో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో రాజ్యసభ ఎన్నికల్లో కూడా విజయం దక్కించుకోవచ్చని భావించినా అది ఎంత మేరకు సాధ్యమనే అనుమానాలు కూడా లేకపోలేదు. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం కంటే విరమించుకోవడం మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ తరపున వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి, గొల్లా బాబురావు రాజ్యసభకు నామినేషన్లు వేశారు. నామినేషన్లకు లాస్ట్ డేట్ రేపే. నామినేషన్ల పరిశీలన ఈ నెల 16తో ముగియనుంది. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నామినేషన్లు దాఖలు చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నాయకుల నుండి ఎన్నికల్లో పోటీ చేయడంపై ఒత్తిడి ఉన్నా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం వాటికి తలొగ్గడం లేదని చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం కంటే దూరంగా ఉండటం మంచిదని వారిస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను దక్కించుకుంటే మళ్లీ రాజ్యసభలో అడుగుపెట్టడం పెద్ద విషయం కాదని నచ్చజెబుతున్నట్లు తెలుస్తోంది.